దివ్యాంగులు 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి జూలై నెలకు సంబంధించిన రేషను 4 రోజులు ముందుగానే ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. అలాగే న్యూస్లో వేయడం జరిగింది. మొన్నే ఈ న్యూస్ రావడం జరిగింది. నేను యాక్చువల్లీ లేట్ అయిందండి వీడియో పెట్టడం. దివ్యాంగులకి అయితే ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. అలాగే 65 ఏళ్ళు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన లిస్ట్ అయితే ఏజ్కి సంబంధించి లిస్ట్ వాళ్ళకి ఆటోమేటిక్గా డీలర్ల దగ్గరికి అయితే లిస్ట్ వస్తుందండి. దాని ప్రకారమే ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. మాకైతే మా అమ్మగారికి నిన్న ఇంటికి తీసుకొచ్చి రేషన్ ఇవ్వడం జరిగింది. జూలై నెలలో సంబంధించిన రేషన్కి 4 రోజులు ముందుగానే ఇవ్వడం మొదలుపెట్టారండి. అంటే దివ్యాంగులకి వృద్ధులకి ముందుగా ఇచ్చేసి ఆ తర్వాత ఫస్ట్ తేదీ నుంచి జూలై 1 తేదీ నుంచి యథావిధిగా అయితే రేషన్ ఇవ్వడం జరుగుతుంది డీలర్ల దగ్గర. మరొక పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభవ. ఈ పథకానికి సంబంధించి ఈరోజు జూన్ 28వ తేదీ అండి. ఈరోజైతే వేయట్లేదు. ఆల్రెడీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్పడం జరిగిందండి, అనౌన్స్ చేశారు కూడా. పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు ఎప్పుడైతే వేస్తారో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్తో కలిపి మేము వేస్తామని అయితే చెప్పడం జరిగింది. అంటే పీఎం కిసాన్ అమౌంట్ వచ్చే నెల జూలై 1 వారంలో ఖచ్చితంగా పడవచ్చండి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫిబ్రవరిలో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి 24న వేశారు. అంటే జూన్ నెల పూర్తయ్యేసరికి 4 నెలలు పూర్తవుతుంది. ఖచ్చితంగా జూలై నెల మొదటి వారంలో అయితే అమౌంట్ అయితే వస్తుందండి 2,000 రూపాయలు. వాటితో పాటు అన్నదాత సుఖీభావ మొదటి విడత 5,000 రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి ఈరోజు న్యూస్లో ఇవ్వడం జరిగింది, మీకు వీడియోలో పెట్టానండి. అంటే ఈకేవైసీలు ఎంతమంది కంప్లీట్ అయ్యాయి, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈకేవైసీ చేయని వారు ఇంకా ఎంతమంది ఉన్నారు, అలాగే అన్నదాత సుఖీభావ ఎప్పుడు ఇస్తాము ఏంటనేది అయితే క్లియర్గా పెట్టారు, మీరు చదువుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ అమౌంట్ 2,000 రూపాయలు ఎప్పుడైతే వేస్తారో ఆ అమౌంట్తో కలిపి మా మొదటి విడత 5,000 రూపాయలు కూడా మేము వేస్తామని అయితే అంటే మేము సిద్ధంగా ఉన్నాము. అన్నదాత సుఖీభావ మొదటి విడత వేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాము అని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం న్యూస్లో వేయడం జరిగిందండి. మీరు క్లిప్ వీడియోలో పెట్టాను, చదువుకోవచ్చు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు వెంటనే వీడియో చేస్తానండి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. అలాగే నా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.